అందరికీ నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి గారు అల్లు పెరగకుండా 2 గంటల ప్రసంగం పాపం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోన ఆయన ప్రిపేర్ చేయించి ఆయనతో 3-4 గంటల ప్రజెంటేషన్ అంతా బూడిదలో వచ్చిన పన్నీర్ అయిపోయింది. ఎందుకంటే ఏపీ గవర్నమెంటు ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి చెప్పింది తప్పు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కదా, మీరు బూతులు మాట్లాడినరు, మీరు మారరు, మీరు నాలుగే కోస్తాం లాంటి పరుష పదాలను వాడినరు అసెంబ్లీలో, సభలో, బయట రోడ్డు మీదనో రచ్చకట్ట మీదనో చౌరస్తాలనో కాదు మాట్లాడినరు. తర్వాత తీరా నేనే ఆపిన చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఆపిన, బీఆర్ఎస్ వాళ్ళు సహకరించిండ్రు ఏపీకి నీళ్ళ దోపిడీకి అని మీరు మాట్లాడినరా? ఏపీ గవర్నమెంట్ ప్రెస్ నోట్ ఇచ్చింది. తప్పిది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తప్పు. ఇది ఇప్పుడు ఆగలేదు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆగిపోయింది. మా గవర్నమెంట్ వచ్చినాక ఎవరు ఆపలేదు, అసలు మేము స్టార్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి సభలో, నిండు సభలో జనాలందరూ వింటారు అని తెలిసి కూడా మాట్లాడితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ ఇచ్చి చెంప మీద వాయించినట్టు వాయిస్తే అసలు మీరు ఏ ముఖ్యమంత్రి, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణను? ఒక వాల్యూ ఉండాలి కదా మనిషికి. ఆ వాల్యూ మీకు మీరే తీసుకుంటే ఎట్లా? నేను చెప్తే మీకు చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, సభ అంటే నిజాలు మాట్లాడేది, అంతే కదా, ఎవరమైనా అదే అనుకుంటాం. అసెంబ్లీ అంటేనే దానిలో నిజాలే మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరు. అది సభానాయకుడు ముఖ్యమంత్రి అంటే ఇంకా పచ్చి నిజాలు మాట్లాడతాడు. అసలు అబద్ధాలు అనేవి ఇంకా ఎవడైనా మాట్లాడితే ఇట్లా చూస్తాడు, కన్ను ఎర్రెత్తి చూస్తాడు. అసలు ఎవరు మాట్లాడొద్దని ఆయన మొత్తం కంట్రోల్ చేస్తాడు అనేది అనుకుంటాం మనం. సామాన్యులుగా మనం అందరం అదే అనుకుంటాం కదా. ఇంకా అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడినాక అసెంబ్లీ ఎందుకు? అంతమంది ఎమ్మెల్యేలు పనంతా వదిలేసుకొని వాళ్ళకు తిండి, తిప్పలు, ఛాయలు, కాఫీలు, రానుపోని ఛార్జీలు, వచ్చినందుకు గన్మెన్లకు తిండి అన్నీ మనమే పెట్టుకుంటాం, మన డబ్బులే కదా. అందుకే సభ అంటే నిజం. ఎవరైనా అబద్ధం మాట్లాడాలంటే వణుకు పుట్టాలి. రేవంత్ రెడ్డి అబద్ధం మాట్లాడితే, సభానాయకుడే అబద్ధం మాట్లాడితే, ఆయన అన్నది ఏంది? ఆయన వర్డు ఇవాళ పేపర్లో కూడా రాసినారు. మీకు స్క్రీన్ మీద షార్ట్ కనిపిస్తుంది చూడండి. వాళ్ళ పేపర్లు బాగా రాసినాయి. పాపం రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా మంత్రి వివేక్ గారి పేపర్, వెలుగు పేపరు, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి చాలా కష్టపడి రాసినారు. కానీ అదంతా తప్పు అని తేలిపోయింది. పేపర్లు రాసినా కూడా తప్పే. వెలుగు పేపర్లో ఏం రాసినారు చూడండి, ఒక్కసారి చూడండి. ఏం రాసినారు? చంద్రబాబుతో నేనే మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిన అని ముఖ్యమంత్రి గారు ఒక పచ్చి అబద్ధం మాట్లాడితే ఆ పచ్చి అబద్ధాన్ని హైలైట్ చేసి రాసింది వెలుగు. అంటే వీళ్ళు రాసేటివన్నీ అబద్ధాలే, వీళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలని అర్థమవుతుంది కదా. ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పింది? రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పన్ను నిలిపేసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తనపై గౌరవంతో సిబిఎన్ ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలు నిజం లేదు. వైసీపీ హయాంలో అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు చేపట్టిందని దాని మీద తెలంగాణ కేసులు వేయడంతో, ఫిర్యాదు చేయడంతోనే అనుమతులు లేకపోవడంతో పనులు నిలిచిపోయినాయి. దీని అర్థమైంది? మా గవర్నమెంట్ అది ఆగిపోయింది, వైఎస్ జగన్ గవర్నమెంట్లో. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ కేసులు వేస్తే ఎక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ పోతే 2021లో ఆగిపోయినాయి పనులు. అది ఈయననేమో నేను చంద్రబాబు నాయుడు అడిగితే నా మీద ఉన్న గౌరవంతో తెలంగాణకు నష్టం జరిగే రాయలసీమ ప్రాజెక్టు ఆపిండ్రని నోటి నిండా అబద్ధం మాట్లాడాడు. నోటి నిండా. అసలు సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ కాదు. ఈయన అసలు ఈ సభ ఇంకెన్ని రోజులు నడుస్తుంది? ఇంక 3 ఏళ్ళ సభకు రానియదు. స్పీకర్ గారు మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించొద్దు, సీఎంను విమర్శించొద్దు అన్నారు కదా. అసలు మీరు ఆయన అన్ని బూతులు మాట్లాడుతుంటే, ఇన్ని తప్పులు మాట్లాడుతుంటే మీరు వినుకుంటూ ఉన్నారు కదా. మీ గౌరవం పోతుంది, స్పీకర్ గారి గౌరవం పోతుంది. స్పీకర్ గారు ఒక కాంగ్రెస్ కార్యకర్త, అంతకన్నా ఇంకా దిగజారిపోయిండు అనే కాడికి, ఆ చర్చలు నడిచే కాడికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమని ఏపీ ప్రభుత్వమే ఖండించిన తర్వాత ఈయన మొత్తం మాట్లాడిన 2 గంటల స్పీచ్లో ఏది నిజం, ఏమి నిజం? అసలు ఈయన పాలన నిజమా? ఏం మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడితే? మరి ఇది కాలే. ఇక బూతులు కాదు, బూత్ కన్నా ముందు ఒక విషయం చెప్తా. ఈయనను తోలు తీస్తా అన్నారు కదా కేసీఆర్, నాలుగే కోస్తాడంట. అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాను నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు. ఇన్ని అబద్ధాలు మాట్లాడితే తోలు కాదు, మిమ్మల్ని బొక్కలు చెక్కాలి, బొక్కలే చెక్కాలి, తోలు తీస్తే కన్న మిగులుతుంది. ఇంకా
మీరు అసెంబ్లీలోనే తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించే మాటలు మాట్లాడారంటే మిమ్మల్ని తోలు కాదు, మొత్తం డోల్ చేయాలి, తోలు తీసి మీది తప్పేం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం మీ డొక్క తీసి డోలు కట్టాలి. మరి అబద్ధం మాట్లాడారు కాబట్టి మీరు అన్ని అబద్ధాలే మాట్లాడినట్టున్నారు ఇట్లా చూస్తే. ఇంకా ఏపీ ప్రభుత్వం ఒకటి ఖండించింది. ఇంకేమంటాడు, ఇంకో విషయం ఉంది. ఏమంటాడు ఈయన, బడ్వే ఎంత దరిద్రమైన భావజాలం అంటే, బడ్వే అనే భాష చాలా రాంగ్ వర్డ్ అది. అదొక బూతు పదం బడ్వే అనేది. నేను చెప్పలేను కానీ నేను యాక్చువల్గా అంతకుముందు కేసీఆర్ కొన్ని పదాలు వాడుతుండే, క్లౌడ్ బరెస్ట్, ఇంకేదో రకాల సంస్కృత పదాలు వాడుతుండే. వాటి అర్థం తెలుసుకోనికే నాలాంటి జర్నలిస్టులు, ఆ సంస్కృతం తెలిసిన వాళ్ళు ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంది దీని అర్థమైంది అని. లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తుంటుంది, గూగుల్లో చాలా నానార్థాలు వస్తాయి. ఇప్పుడు ఈ బడ్వే అనే పదానికి తెలుసుకోనికి ఎవరిని అడగాలి? ఇప్పుడు బాగా ప్రిపేర్ అయినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇవ్వమని స్పీకర్ని రిక్వెస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ బూతులు మాట్లాడినందుకు ఈ బూత్ పితామహ అని ఒక ఎవరైనా ఇవ్వగలిగితే రేవంత్ రెడ్డి గారికే ఇవ్వాలి. ఇంకా బడ్వే అంటే మన తెలంగాణ భాషలోనే చెప్తాను నేను, ఇది ఒక బూతు. వ్యభిచార గృహాలకు కస్టమర్లను తీసుకొచ్చేవాడిని బడ్వే అంటారంట మన భాషలో. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడిన తెలుసా? ఇవాడైనా మమ్మలను విమర్శిస్తున్నారు, వీళ్ళు మమ్మలను అంటే క్వశ్చన్ చేస్తున్నారు, ఈ బడ్వేగాలు అని మాట్లాడతాడు. ప్రజలు ఎందుకు గెలిపించారు ఈ బడ్వేగాలను? ప్రజల మీద గౌరవం, సభానాయకుడు సభలో ఉన్న సభ్యులకు గౌరవం ఇవ్వకపోతే వాళ్ళ మీద బడ్వే అంటే బాడుకావ్ అని అర్థం. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఈ అందరు చెప్పొద్దని అనుకున్నా, కానీ తప్పదు కదా. మన పితామహుడు చెప్పినప్పుడు మనకు బూతుపిత, తెలంగాణ బూతుపిత అంటే రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టాలి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆయన అంత పెద్ద మాట ఎమ్మెల్యేల మీద, ఆయన సభానాయకుడా? స్పీకర్కు కనుక రూల్స్ ప్రకారం పోతే ఆయన రూల్ బుక్ కనుక ఆయన చదివి ఉండింటే అసలు సభకు రానియదు రేవంత్ రెడ్డిని. ఈ అబద్ధాలు చెప్పినందుకు, ఈ బూతులు మాట్లాడినందుకు వినండి. రేవంత్ రెడ్డి బూత్ మీరు కూడా వింటేనే బెటర్, నేను ఒక్కనే ఎందుకు వినాలి? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है. जो बड़वे को यहाँ भेज दे, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को. ఇంకా దారుణం ఏం తెలుసా? తెలంగాణ కోసం నేను, నా ప్రాంతమే నాకు ముఖ్యం, నాకు నాడు పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమని బయటకు వచ్చా. నేను తెలంగాణకు అస్సలు చేయను, అన్యాయం చేయను, నేను తెలంగాణకు అన్యాయం చేయదని టీడీపీకి వెళ్ళి బయటకు వచ్చిన. తెలంగాణ కోసం రాలే ఆయన. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఆయన సమైక్యాంధ్ర శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద తుపాకీ పెట్టిండు. ఆ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది టీడీపీ, తెలంగాణ వ్యతిరేకించి. ఇంకా టీడీపీ లేదు, ఎవ్వడు లేడు, అందరూ పోయిర్రు. అప్పుడు దిక్కు లేక దివాన లేక వచ్చి కాంగ్రెస్లో ఏరిండు. కాంగ్రెస్లో వద్దు నాయన నువ్వు రాకు, మా పార్టీ కూడా నాశనం అవుతుంది అంటే వచ్చిండు. అప్పుడు వీళ్ళెవ్వరు స్వాగతం పలకలే. దానికి చంద్రబాబు నాయుడు రికమెండేషన్తో వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయ్యిండు. తెలంగాణ ప్రేమతో ఈయన కాంగ్రెస్లో రాలే, ఆ పార్టీని విడవలే. ఇప్పటికీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు ఆంధ్రప్రదేశ్ పండుగ, సంక్రాంతి పండుగ పోయే హైవేల మీద టోల్ ప్లాజాలు ఫ్రీ పెడతాడా? మొత్తం పెడతారు. దసరా పండుగ పెట్టలే ఎందుకో, బతుకమ్మ పండుగ పెట్టలే ఎందుకో బనకచర్ల విషయంలో ఎందుకు అబద్ధాలు ఆడినరు? అసలు నేను పోనే ఢిల్లీకి అన్నారు, ఢిల్లీకి పోయినరు, మీటింగ్ అయింది. మీటింగ్లో అసలు దాని గురించి చర్చనే జరగలేదు అన్నాడు. ఏపీ మినిస్టర్ వచ్చి చర్చ జరిగిందని చెప్పిండు, ఓ కమిటీ కూడా వేస్తామని చెప్పిండ్రు. అవన్నీ మేము ఒప్పుకోలేదు అన్నాడు. లాస్ట్కు కమిటీ వేసారుగా నిన్న మొన్న. అంటే ఈయన ఇవి కూడా అబద్ధాలుగా చెప్పినాయి. ఇక రేవంత్ రెడ్డి పాలనలో నిజం ఎక్కడుంది? పాలనలో నీళ్ళు ఎట్లా కలిసినాయో కనీసం మీటర్ వేస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాలనలో అబద్ధాలేందో నిజాలేందో తెలుసుకోనికి మీటర్లు వనికిరావు. ఆయన నోరు కూడా సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. నాకు ప్రాణమే పార్టీ. నేను తెలంగాణ కోసం, నేను తెలంగాణకు అన్యాయం జరగనియనంటే ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి కదా. మీ సీఎంఓలో మొత్తం ఆంధ్ర ఉద్యోగంలో పెట్టుకున్నారు కదా మీరు. ఇప్పటిదాకా నీళ్లు సమర్పయామి కదా, గోదావరి నీళ్ళు ఇప్పుడు నల్లమల్ల సాగర్ అనే పేరు మీద కొట్టుకపోతుంటే మీరు కాళేశ్వరాన్ని మూలకు పెట్టేసారు కదా. ఎవరి కోసం పెట్టారు? ఎవరి ప్రయోజనాల కోసం పెట్టినారు? ఇంకేం కావాలి తెలంగాణ? మీరు అసలు ఇన్ని అబద్ధాలు మాట్లాడినోడు ఒక నిజం మాట్లాడిన మనం అనుకోగలమా? ముఖ్యమంత్రి కదా, ఎవరో రోడ్డు మీద పోతాడు అబద్ధం మాట్లాడంటే సరే ఆయనకి ఇది అవసరం పడేదేమో అనుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం అబద్ధం మాట్లాడిండా? దాని అర్థం అదే కదా. నీకు ఫస్ట్ ప్రయారిటీ అదే అయిపోయింది. తెలంగాణ కాదు కదా మీరు మాట్లాడిన. తెలంగాణ సభలో పాపం టైం అంతా వేస్ట్ అయిపోయింది సభ మొత్తం. ఈయనకే ఈ అబద్ధాలు చెప్పడానికే సరిపోయింది మొత్తం. ఇప్పుడు ఎవడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి?
ఇక ఈయన మాట్లాడడానికి దేనికి మన నమ్మకంగా లేదు. పాయే ఒక్కటే నేనే ఆపించిన చంద్రబాబుతో మాట్లాడన్నాడు. చల్ నా గవర్నమెంట్ నేను ఆపనే లేదు, ఆ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పుడు గవర్నమెంట్ ఆపిందని ఏపీ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇంకా మీ మాట ఏంది? మేము అసలు ఈ చెంచా నీళ్ళు ఉంటాయా, నీళ్ళు చెంచాలు తీసుకుని దాంట్లో దుంకుతే అయిపోతుంది, లొల్లిపోతుంది. గట్లే అనిపిస్తుంది నాకైతే. ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అబద్ధం మాట్లాడితేనే వాళ్ళ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చేసి అసలు ఈ ఎమ్మెల్యే మొత్తం సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు, జనాలు తప్పుదోవ పట్టిస్తున్నాడు మాట్లాడతాము. ఒక సీఎంఏ సభను తప్పుదోవ పట్టిస్తే, ఒక సీఎంఏ జనాలు తప్పుదోవ పట్టిస్తే ఎట్లా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ చూస్తే ఇటుకెళ్ళతో తీసుకొట్టినట్లేదు, దేంతో తీసుకొని కొట్టినట్టుందో తెలుసా? అర్థమైతే మీకు? దీనికోసం సభ నడవాలి, కేసీఆర్ రావాలి, ముందే ఇవన్నీ ప్రిపేర్ అయ్యండు. 4కే వస్తా, అది వస్తా, ఇది వస్తా అని. కేసీఆర్ వస్తే కూడా ఇదే మాట్లాడదామని ఆయన రాకపోయేసరికి ఇంకా ఫ్రస్ట్రేషన్ మాట్లాడాడు. బీఆర్ఎస్ వాళ్ళు కనుక సభకు పోయింటే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇంకా వీళ్ళే రాత్రి దాకా మాట్లాడే, 9-10 దాకా వీళ్ళే మాట్లాడారు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ప్రజెంటేషన్ ఇన్ని కాదు. ఇప్పుడు హరీష్ రావు ఇస్తున్న ప్రజెంటేషన్ వీళ్ళకి మాట్లాడిన కూడా అవకాశం దొరికేది కాదు సభకు పోతే. కొత్త వాళ్ళు చెప్పిన ఈ అబద్ధాలన్నీ విని రావాల్సి వస్తుండే. ఎనీవే, ఈ ప్రభుత్వమే అబద్ధాలు మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు సహించగలరా? రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడిందని ఏపీ ప్రభుత్వం ఖండించింది, ఖండాలు కానీ మాట్లాడింది తప్పు అని. ఇది ఈయన ఏమని విలువాలి? అసలు మీరే చెప్పండి, ఏమని విలువాలను? ప్లీజ్ సబ్స్క్రైబ్.